ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ జీసస్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతటికి విశేషమైన కృపయు, ప్రేమ, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆయుష్ ఆ దేవుడు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రియమైన వాళ్ళారా, మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మరుసటి రోజును మనకు అనుగ్రహించారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానము నిమిత్తమై కొద్ది నిమిషాలు మన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. భక్తి శ్రద్ధలతో దేవుని మాట వినాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతాను. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానం పంపెను. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించున్నాను. అతని గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. 20వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తే, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అన్నటువంటి దేవుని వర్తమానము ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా రాజు అయినటువంటి హిజ్కియాకు తెలియజేయడం జరిగినది. హిజ్కియా దేవుని మందిరంలోకి వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకరించబడి ఉన్నదని, దేవుని దృష్టికి అంగీకారముగా మారినదని ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త ద్వారా రాజు అయినటువంటి హిజ్కియాకు అందించినటువంటి వార్త ఈ మాట. నీ ప్రార్థన, నీవు నా ఎదుట చేసినటువంటి ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నా ప్రియమైన వారులారా, ఈ దిన ప్రారంభంలో మనం ఏ ప్రార్థన చేసినా కూడా దేవునికి అంగీకారంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఇంతకీ హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు? హిజ్కియా చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించడానికి గల కారణం ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, అదే 19వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, హిజ్కియా ఇది ఒక శ్రమ దినముగా భావిస్తాడు. ఇదొక శ్రమ దినముగా భావిస్తాడు. ఎందుకని ఆ దినాన్ని శ్రమ దినముగా హిజ్కియా రాజు భావించారు అంటే, ఆ దినాన సన్హెరీబు అనబడే ఒక వ్యక్తి తన ప్రజల చేత, తన మనుషుల చేత జీవము గల దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. ఆ దూషణ మనిషిని కూడా దూషించనంతగా జీవము గల దేవుని దూషిస్తూ ఉన్నారు. ఆ దూషణ కలిగినటువంటి మాటలు వింటే ప్రియమైన వాళ్ళరా, దేవుని నమ్ముకున్న ఏ ఒక్కరికైనా కూడా రక్తం మరుగుతుంది. అంత భయంకరంగా, అంత అపహాస్యంగా, అంత నీచంగా జీవము గల దేవుణ్ణి సన్హెరీబు పంపినటువంటి మనుషులు దూషిస్తారు. ఆ మాటలు వినలేక హిజ్కియా రాజుగారు ఇది ఒక శ్రమ దినం, ఇది బాధాకరమైనటువంటి దినంగా భావిస్తారు. అంత మాత్రమే కాదు, ఒకసారి ఎలా దూషించారో ఒకసారి మీరు వినండి అన్నట్లుగా 4వ వచనాన్ని మనం ఒకసారి పరిశోధిద్దాం. 4వ వచనంలో ఒక మాట రాబడి ఉంటుంది. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమాను చేత పంపబడిన రబాష పలికిన మాటలన్నీ నీ దేవుడిని యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడిని యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో, కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. హిజ్కియా రాజు జీవము గల దేవుని దూషించారని ప్రార్థన చేశాడండి. ఎలా ప్రార్థన చేశాడో ఒకసారి మనం 16వ వచనాన్ని చూద్దాం. 16వ వచనంలో రాబడి ఉంటుంది, యెహోవా చెవి ఎగ్గుము, యెహోవా చెవి ఎగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరచి దుష్టుంచుము, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిన బెట్టుము అని ప్రార్థన చేశాడండి. అక్కడ హిజ్కియా రాజు గారు తన సొంత ప్రయోజనం కొరకు ప్రార్థన చేయలేదు, తన ప్రజల కొరకు ప్రార్థన చేయలేదు, తన వ్యక్తిగత విషయాల కొరకు ప్రార్థన చేయలేదు.
జీవము గల దేవుడు అయిన నిన్ను సన్హెరీబు అతను పంపినటువంటి మనుషులు ఎలా దూషిస్తున్నారో చెవి ఎగ్గి ఒకసారి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే హిజ్కియా రాజు దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తున్నాడు. హిజ్కియా రాజు దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్నాడు. హిజ్కియా రాజుకు తెలుసు తను ఆరాధిస్తున్న దేవుడు జీవమగిలిన దేవుడని. కనులు నీవు చూడలేక, చెవులు నీవు వినలేక, నాలుగు నీవు మాట్లాడలేక, చేతులు నీవు రక్షించలేక, కాళ్ళు నీవు నడవలేక, ఎక్కడ పడేసినటువంటి వ్యక్తిగా విగ్రహములాగా ఉండే దేవుడు కాదు నేను ఆరాధిస్తున్న దేవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు జీవమగిలిన దేవుడని నమ్మినాడు. కాబట్టి దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. యెహోవా చెవికి ఆలకించుము, యెహోవా కన్నులు తెరచి దృష్టించుము, జీవముగల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలు చెవిన బెట్టుము అని ప్రార్థన చేశాడండి. ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా వాళ్ళు జీవముగల దేవుడిని దూషిస్తున్నారు. ఇంతకు ఎందుకు వాళ్ళు దూషించడానికి గల కారణం ఏంటి? జీవముగల దేవుణ్ణి దూషించడానికి గల కారణం ఏంటంటే 18వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలను నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ వారి దేవతలుగా పిలబడుతున్న మనుషుల చేత చేయబడేటువంటి కర్రలు రాళ్ళని హిజ్కియా రాజు నిర్మూలన చేశాడు. అది తెలుసుకున్నటువంటి సన్హెరీబు అతను పంపినటువంటి మనుషులు జీవమగిలినటువంటి దేవుణ్ణి దూషిస్తున్నారు. ఏలియా గారి దినాలలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏలియా గారు ఒక్కడే జీవమగిలిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు జీవమగిలిన దేవుడు, నా ప్రార్థన ఆలకిస్తాడని రోషముగా సవాలు చేశాడు. బయలు ప్రవక్తలు లేదు మా దేవుడే నిజమైన దేవుడని ఇరువురికి సవాళ్ళ మీద సవాలు విసురుకొని ఇద్దరు కలిసి ఒక తీర్మానం ఒక పందానికి వస్తారు, ఒక నిర్ణయానికి వస్తారు. ఇదిగో కందకము దవ్వుదాం, రాళ్ళు పేరుద్దాం, రాళ్ళపైన కట్టెలు పేరుద్దాం, కట్టెల పైన ఎద్దును వధించి మాంసాన్ని అక్కడ పెడదాం, ప్రార్థన చేద్దాం. ఏ దేవుడైతే ఆ పచ్చి మాంసాన్ని అగ్నితో కాల్చివేస్తాడో ఆ దేవుడే జీవమగిలిన దేవుడు, ఆ దేవుడే నిజమైన దేవుడని మనం నిర్ణయించుకుందామని ఒక నిర్ణయానికి వస్తారండి. బయలు ప్రవక్తలు భయంకరంగా ప్రార్థన చేస్తారు. వాళ్ళ చేతనైన మట్టుకు ప్రార్థన చేస్తారు, శక్తికి మించి ప్రార్థన చేస్తారు. ఏమాత్రము జవాబు రాదండి. వెంటనే ఏలియా గారు మోకరించి ప్రార్థన చేసి ఇలా ప్రార్థన చేస్తాడు, అయ్యా జీవమగిలిన దేవుడు అని ఈ బయలు ప్రవక్తలు తెలుసుకునేటట్లుగా ఆకాశం నుండి అగ్ని దింపి ఈ పచ్చి మాంసమును మీరు అగ్ని చేత కాల్చివేయండి అని చెప్పిన వెంటనే ఆకాశం తెరవబడి అగ్ని దిగి వచ్చి ఆ బలి పశువు ఆ మాంసాన్ని పచ్చి మాంసాన్ని కాల్చివేసిన వెంటనే కొంతమంది బయలు ప్రవక్తలు పారిపోతారు. మరి కొంతమంది జీవమగిలిన దేవుడు యెహోవా అని, ఏలియా దేవుడే జీవమగిలిన దేవుడని కొంతమంది ఒప్పుకుంటారు. పారిపోతున్న కొంతమందిని ఏలియా గారు కత్తి చేత పట్టుకొని చాలామందిని సంహరించినట్లుగా మనం చూస్తాం. సేమ్ సిచ్యువేషన్ ఇలాగనే హిజ్కియా రాజు పరిపాలనలో మనుషుల చేత చేయబడినటువంటి రాళ్ళు కర్రలని దేవతలుగా పూజిస్తున్నటువంటి ఆ ప్రజల యుద్ధ నుండి వాటిని కాల్చివేసినటువంటి మాట నిజమే, అగ్నిలో కాల్చివేశాడు. అది మనసులో పెట్టుకొని పగను పెంచి పోషించుకొని జీవమగిలినటువంటి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆ దూషించినటువంటి ఆ దూషణను ఒకసారి చెవిని బట్టి ఆలకించుము, కన్నులుంచి దృష్టించుమని హిజ్కియా గారు ప్రార్థన చేసిన వెంటనే అక్కడ ఆ రాత్రే యెహోవా తన దూతను పంపించి ఆ సన్హెరీబు అతను పంపించినటువంటి మనుషులని ఆ దేవుని దూత వచ్చి ఒకే రాత్రి 1,84,000 మందిని సంహరించినట్లుగా అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇదిగో నీవు చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకారంగా మార్చుకోవాలి. కనుకనే దేవుడు అంటారు, నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మన వ్యక్తిగత విషయాలలో, మన కుటుంబ వ్యవస్థలో, పిల్లల విషయాలలో, ఆర్థిక ఇబ్బందులలో,
అనారోగ్య పరిస్థితులలో, ఎదురవుతున్నటువంటి పోరాటాలలో మనం పలు రకాలైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మనం ఎన్ని రకాలుగా ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకరించబడిందా లేదా అన్నది మనం ఆలోచన చేయాలి. ఇదే హిజ్కియా రాజు మరణ భయము చేత, మరణకరమైన రోగము చేత గోడకు తన ముఖం తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా హిజ్కియా ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాలు ఆయుష్ను ఇవ్వడానికి గల కారణం హిజ్కియా తన పరిపాలనలో ఎంతటి యథార్థమైనటువంటి పరిపాలన చేశాడో, దేవుని దృష్టికి ఎలా భయభక్తులు కలిగి జీవించాడో కనుకనే ఆ హిజ్కియా రాజు చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. 15 సంవత్సరాలను ఆయుష్ను పొడిగించాడు. హన్నా గారు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తారు. దేవుడు తన ప్రార్థన అంగీకరించాడు. మోయబడినటువంటి తన గర్భాన్ని తెరచి చక్కటి గర్భఫలాన్ని ఇస్తాడు. యెహోషువ ప్రార్థన చేస్తాడు. సూర్యుని చంద్రుని దేవుడు ఆపేశాడు. దేవుని దృష్టికి అంగీకారం అయింది. కనుకనే ప్రేమని వాళ్ళరా, మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాడా అంగీకరించట్లేదా అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని మందిరంలో 2 వ్యక్తులు ప్రార్థన చేస్తాడు. ఒక వ్యక్తి ఏమో గర్వించి తను హెచ్చించుకొని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఒక వ్యక్తి తను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. తన ప్రార్థన దేవుడు అంగీకరించినట్లుగా మన దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇదిగో ఈ దినాన మనల్ని ప్రేమించిన దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడని మరోసారి తెలియపరుస్తున్నాడు. మనం చేసే ఏ ప్రార్థనను కూడా దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా, మనం చేసే ఈ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా లేదా అన్నటువంటి ఆలోచనతో మనము ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ దిన ప్రారంభంలో మీరు చేస్తున్న ప్రతి ప్రార్థన నా దేవుడు అంగీకరించి నెరవేర్చి ప్రతిఫలము దయచేయునుగాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడమైన తండ్రి, నమ్మకమైన రక్షకుడా, మీకు స్తోత్రాలు. ఇదిగో మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవునిగా మరుసటి రోజు మీరు మాకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు. ఈ దిన ప్రారంభంలో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని మాట ఇచ్చిన దేవుడవు నా తండ్రి. మీ ప్రజలమైన మేము ఈ దినం మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యం విషయమై అయినా, ఆర్థిక ఇబ్బందుల నిమిత్తమై, శ్రమల నిమిత్తమై, బాధల నిమిత్తమై, బిడ్డల భవిష్యత్తు నిమిత్తమై పలు రకాలైనటువంటి ప్రార్థనలు మీ బిడ్డలమైనటువంటి మేము చేస్తుండగా మా ప్రార్థన మీరు అంగీకరించి నెరవేర్చి మహిమను పొందమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా ప్రియమైన వాళ్ళారా, ఇదిగో దేవుని మాటలు వింటుంటే మీరందరూ కూడా ఇంకను అనేకులకి ఈ మాటలు పంపించి జీసస్ ఫెలోషిప్ అనబడే పరిచర్యని మీరు సపోర్ట్ చేసి సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. జీసస్ ఫెలోషిప్ అనబడే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకను అనేకులు షేర్ చేయండి. దేవుని పరిచర్యలో పాల్పంపులు పొంది దేవుని చేత మీరు దీవించబడాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ ప్రార్థన అంగీకరించును గాక. ఆమేన్.